విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే శ్రీని గారు. సార్, అనుకోకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవుల పంపకాలు నడుస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక 20 పదవులు 100 పదవుల దాకా రిలీజ్ చేశారు మొన్న. ఇప్పుడు అందులో కొన్ని బ్యాలెన్స్ ఉన్న కీలకమైన పోస్టులు ఒకటి వచ్చేసి టీటీడీ చైర్మన్. ఇప్పటి వరకు బిఆర్ నాయుడు గారు కానీ లేదంటే RRR గారు కానీ వాళ్ళ పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అనుకోకుండా అనూహ్యంగా ఒక అభ్యర్థి వచ్చారు. ఆయనే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రెసిడెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, ఎక్స్ ప్రెసిడెంట్, ఆయనే ఎన్వి రమణ గారు. సో ఆయన ఉన్నట్లుండి ఆయన పేరు వినిపిస్తుంది ఏంటి అసలు? ఇంట్లో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఇది లైన్లోకి? అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జేఈఓ గారు చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఈయన కూడా గట్టిగా మాట్లాడే అభ్యర్థి కాదు, అంటే గట్టిగా వాదించడం కానీ ఇలాంటివి ఏం చేయలేరు, చాలా స్మూత్గా వెళ్ళే టైపు. ఇప్పుడున్న ప్రతిపక్షంతో ఇలా స్మూత్గా డీల్ చేయడం కుదరదు, వాళ్ళు కొంచెం హార్డ్గా ఉన్న వాళ్ళే కావాలి. అలాగే ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏపీకి కానీ లేదంటే న్యాయశాఖ కానీ పెద్దగా చేసింది కానీ ఒరిగింది కానీ ఏమీ లేవు, పెద్దగా కూడా కనిపించట్లేదు. సో ఆయన్ని ఇప్పుడు తీసుకురావడం వల్ల పెద్ద ఉపయోగం ఉందంటారా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు నమస్కారం. నమస్కారం సార్. అంటే ఇది కొద్దిగా ఇబ్బందికరమైన అంశమే, మీరు నన్ను అడుగుతున్నారు. నాకు మాట్లాడటానికి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే మీరు అడిగే వ్యక్తి సాదాసీద వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. సుప్రీంకోర్టుకే ఎక్స్ సీజేగా చేసిన వ్యక్తి ఎన్వి రమణ గారు, ఎక్స్ చీఫ్ జస్టిస్గా చేసిన వ్యక్తి, దాదాపు 1.5 ఏళ్ల పాటు. ఎన్వి రమణ గారు కూడా నాకు బాగా పరిచయం. మా ఊరు పక్కనే ఊరు, నాది కంచికిచర్ల, ఎన్వి రమణ గారిది పొన్నవరం. ఆయన సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పొన్నవరం గ్రామస్తులందరూ కూడా పౌర సన్మానం చేశారు. ఆయన ఎద్దుల బండి మీదే ఊరేగించారు. ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను. సీజే రమణ గారు సీజే అవుతున్నప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా లేఖ రాయటం, ఆ వివాదాలన్నీ కూడా జరగటం, అవుతాడా లేడా, సీజే ఇస్తారా లేదని అనుకోవటం, తర్వాత ఎట్టకేలకైనా సీజే బాధ్యతలు చేపట్టడం, చాలా సుదీర్ఘకాలం, దాదాపు నాకు తెలిసి 6 నెలలు 5 నెలలు ఆయన ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్రదేశం అంతా ఆయన వంక చూసింది. ఎందుకంటే మన తెలుగోడు రాక సీజే అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవో నెంబర్ 1 కేసులు, అరెస్టులు, తర్వాత A1 నిందితుడు, చాలా కేసుల్లో ఆర్థిక నేరాల్లో A1 నిందితుడు, సిబిఐ మోస్ట్ వాంటెడ్ నిందితుడు. అలాంటి అభ్యర్థి మీద అసలు ఎటువంటి కేసులు కానీ ఏవి కానీ మూవ్ కావలేదు అసలు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా పెద్ద ఎత్తున కదులుతీ కాస్త ఇంతవరకు ఆయన బెయిల్ని వాయిదాలనే ఎగ్గొడుతున్నాడు. బెయిల్ ముఖ్యమంత్రిగా ఉంటూనే కోర్టు కూడా వాయిదాలు కలుపుతున్నా. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించిన సిబిఐ దర్యాప్తులాగానే ఉంది. ఆ సునీతారెడ్డి గారు తిరుగుతూనే ఉన్నారు. సిబిఐ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు నిందితులను అరెస్ట్ చేయలేక తిరిగి వస్తుంది. వీటన్నిటికి సంబంధించి న్యాయ ప్రక్రియ కొంత వేగవంతం అవుతుందని చాలా మంది ఆశించడం కూడా న్యాయం, నాలాంటి వాళ్ళు కూడా ఆశించారు. కానీ విషయం ఏంటంటే ఆయన సీజేగా ఆయన బాధ్యతలు ఆయన తీసుకున్నాడు తప్ప ఈ ఆశించిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ఎన్వి రమణ గారు న్యాయమూర్తిగా న్యాయం చేయలేదు. ఎందుకంటే ఈ మాట అంటుంది తప్పేం కాదు, చెయ్యలేదు కాబట్టి చేయలేదని చెప్తాను. ఇప్పుడు నేను చేశానని చెప్పినా కూడా ఉమ్మేస్తారు నా మీద. ఆయన ఏం చేసిందంటే కోర్టుల్లో జడ్జిల్ని నియమించుకోండి, ఖాళీగా ఉన్న పోస్టు మొత్తం భర్తీ చేసింది. కాస్త టేబుల్, ఫ్యాను, ఎయిర్ కండిషనర్ లేని కోర్టులకి ఆ సరంగామ మొత్తం ఏర్పాటు చేసింది. ఆ కోర్టులకు అయితే యాక్టివ్నెస్, సిబ్బందిని పెంచడం, వీటి మీద బాగా దృష్టి పెట్టిండు. లాజిస్టిక్స్ రెడీ చేశారని చెప్పండి.
124A అంటే రాజద్రోహ నేరం, అనాదిగా బ్రిటిష్ వాడి కాలం నుంచి వచ్చిన ఈ 120Aని ఇది చెల్లదు అని చెప్పేసి అని ఒక మాట చెప్పింది. ఎందుకంటే రాజకీయంగా ఈ 124A వాడుతున్నారు కాబట్టి ప్రత్యర్థుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద దాన్ని చెల్లదు అని చెప్పి ఇచ్చిండు. అదొకటే జరిగిన పని. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, సాధారణంగా గత 2 నెలలుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ చైర్మన్ పోస్ట్ని టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారికి ఇస్తున్నారనేది పెద్ద ఎత్తున అందరి నోట అంటున్న మాట, మీడియాలోను సోషల్ మీడియాలోను కూడా పలుకుతున్న మాట. నాకు తెలిసిన సమాచారం కూడా, ఎందుకంటే టీవీ5 నాయుడు గారు కూడా నాకు పరిచయం, నేను ఆయనతో 2-3 సార్లు కలిశాను, మాట్లాడాను. ఆయన కూడా ఈ పోస్ట్కి ఆసక్తిగానే ఉన్నారు. ఆ అభిప్రాయం కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వ్యక్తం చేసే ఉంటారు. మీరు ఇప్పుడు అన్నట్టుగా హుటాహుటిన అకస్మాత్తుగా ఎన్వి రమణ గారికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తున్నారని చెప్పి ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో జరిగిన కొత్త పరిణామం అంటే, వెంకన్న దేవుడికి సంబంధించిన లడ్డూ కల్తీ అయిందని చెప్పేసి అని ఎప్పుడైతే అక్కడ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో, గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం వెల్లడి చేశారు. అటు వైసీపీ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి తిరుపతి మీద దండయాత్ర అని చెప్పేసి అని, సందర్శన యాత్ర కాకుండా దండయాత్రకి వెళ్తానికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళిపోవటం, ఈ నేపథ్యంలో టీటీడీ యొక్క పవిత్రతను కాపాడటానికి పెద్ద అంశం అయిపోయి దాని పాలక మండలిని చైర్మన్ కూడా ఖచ్చితత్వం కలిగిన వాళ్ళని ఇవ్వాలని ఒక డిమాండ్ ముందుకు రావడంతో ఎన్వి రమణ గారి పేరు ముందుకు పెట్టపోరు పిల్లి తీర్చింది. సాధారణంగా రాజకీయాలు ఎలాగైనా జరుగుతుంది. మీకు మాట తెలుసు లేదు సీని గారు, నిన్న ఒకరు ఫోన్ చేశారు, ఈ నామినేటెడ్ పోస్టుల్లో దరఖాస్తు చేసిన వాళ్ళు ఏమన్నారంటే నాతో, ఆయన వాళ్ళ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల లెటర్లన్నీ కూడా సబ్మిట్ చేసిందంట నామినేట్ పోస్ట్ ఇవ్వటానికి, సిఫారసు లేఖ. బాలకొండయ్య గారు పలానా ఎమ్మెల్యేది తీసుకున్నా, పలానా ఎమ్మెల్యేది తీసుకున్నా, పలానా ఎమ్మెల్యేది తీసుకున్నా, పలానా ఎంపీది తీసుకున్నా, ఈ లేఖలన్నీ కలిపి లోకేష్ గారికి ఇచ్చా, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చా. నా నామినేటెడ్ పోస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా, వస్తుందో లేదో మీరు చెప్పాలి మీ అభిప్రాయం ఆయన అన్నాడు నాకు. ఇక ఇన్ని లేఖలు ఇచ్చిన తర్వాత నేను చెప్పేది ఏముంటుంది సిఫారసు లేఖలు అని నేను అన్నా. అంటే లేఖలు చూసి ఇస్తారా పోస్టులు, నామినేట్ పోస్టులు? సీని గారు, ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయటానికి, బాధ్యత పట్టడానికి, లేదా ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించడానికి, లేదా ముఖ్యమంత్రి గారు ఇలాంటి వాళ్ళని ఆయన యొక్క సేవలను ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి సిఫార్సు లేఖలు తెచ్చుకుంటే పోస్టులు ఇస్తే ఏముంటుంది చెప్పండి. అసలు సిఫార్సు లేఖ అంటే ఏంటి? ఆయన ఎంతమందికి ఇస్తాడు, ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ? ఇంకో ఇలాంటి పని విధానం ఉంటే ఇబ్బందికరమే. అలాగనే ఈ టీటీడీ చైర్మన్ పోస్ట్కి ఎన్వి రమణ లాంటి వాళ్ళు సోమిడి అయితే అవ్వచ్చు, టీజే అయితే అవ్వచ్చు, ఈ పోస్టుకు మాత్రం అర్హులుగా నా మాటే చెప్తున్నాను. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో వింటున్నా, చాలా మంది ఏమంటారంటే భగవంతుడు అంటే ఎన్వి రమణ గారికి చాలా ఇష్టం అంట. ఆయన తిరుపతి కొండకి చాలా పట్టు వస్త్రాలతో వెళ్తూ ఉంటుంటారు. సోమ్యుడు అని నిదానంగా మాట్లాడతారు, ఎవరితో కూడా వైరుధ్యం లేవండి. దేనికి ఇవన్నీ? టీటీడీని ప్రక్షాళన చేయటానికి, దేవదేవుడి యొక్క పవిత్రతను కాపాడటానికి దేవాలయంలో, ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన దేవస్థానం అది, దాని యొక్క దీన్ని చేయటానికి ఇవి కాదు కావాల్సిన అర్హతలు. దేవుడి మీద భక్తే కాదు, దేవుడి మీద భక్తితో పాటు పరిపాలన దక్షత కావాలి. ఇందా మనం అనుకున్నట్టుగా సీజేగానే ఏం చేయలేకపోయాడు ఆయన. సీజేగానే ఏం చేయలేకపోయిన రమణ గారు తిరుపతికి ఏం చేస్తాడు? ఇంకా 2-3 మాటలు నిలబడ్డాయి. ఎన్వి రమణ గారిని ఉపరాష్ట్రపతికి పంపిస్తారని, ఏదో రాష్ట్రానికి గవర్నర్గా వేస్తారని,
ఇవన్నీ వినబడ్డాయి. లేదా రాష్ట్రపతిగా కూడా పంపించవచ్చని రాష్ట్రపతిగానే ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి, ఇప్పుడున్న రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కాగానే ముర్ము గారిది ఉన్నారు ఆ ప్రక్రియలో. అన్ని మనకు పెద్దోళ్ళు ఎందుకు చెప్తారు సార్? నీకు నాకు చెప్తారా మేము పలానా పోస్టులో ఉన్నామని? చెకామంటే అలా వచ్చేస్తారు, విమానంలాగా అలా వాలిపోతారు. ఇప్పుడు నిలబట్టాలా ఎన్వి రమణ గారిని? మీకు ఒక మాట చెప్పారు సార్, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నంత కాలం, కొన్ని యుగాలైంది కదా తిరుమల ఉండబట్టి, మనకు తెలిసిన చరిత్రలో కొన్ని దశాబ్దాలు అయినాయి కదా, తిరుమల తిరుపతి దేవస్థానానికి దళితుడు చైర్మన్గా ఉండడు. దళితుని చైర్మన్గా, హిందూ దళితుడిని నేను చెప్తున్నా, దైవభావం కలిగిన హిందూ దళితుడిని చైర్మన్గా ఏ ప్రభుత్వం కూడా వెయ్యదు. వేస్తుందని మీరు నమ్ముతున్నారా? మనం మరణించిన తర్వాత కూడా ప్రక్రియ జరగదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు పొయ్యి మళ్ళీ కొత్త పార్టీలు పెట్టుకొని కొత్త ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ ప్రక్రియ జరగదు. ఏ కాడికి ఆ పదవులు అడ్డుపోవాల్సిందే తప్ప. ఎందుకంటే ఇవాళ ఒక సంఘటన జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక ఆయన తిరుపతి పర్యటన రద్దు చేసుకుని బయటకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నన్నే తిరుపతి కొండకి వెళ్ళనివ్వలేదు మీరు, దళితులు ఎలా వెళ్ళనిస్తారు అని రాయేసింది. నిజానికి ఏంటంటే ఆయన తిరుపతి కొండకి వెళ్ళనివ్వలా, గవర్నమెంట్ వెళ్ళమనే చెప్పింది, అడ్డుకోలా. టీటీడీ దేవస్థానం నియమాల ప్రకారంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని అంతే. ఆయన సంపాదించిన డబ్బులు కూడా కట్టమల్లా దేవదేవుడికి. అక్రమంగా సంపాదించిన డబ్బులు, అల్లిబిల్లి కంపెనీ డబ్బులు కట్టమల్లా. స్వామివారికి, స్వామి మీరంటే నాకు నమ్మకం కాబట్టి మీ దర్శనానికి వస్తుందని ఒక సంతకం పెట్టమంది. ఈ సంతకం పెట్టడానికి ఆయనకి ఇష్టం లేక, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, 4 గోడల మధ్య కావచ్చు 40 గోడల మధ్య చదువుకో, నువ్వు బైబిల్ చదువుతావనే కదా సంతకం పెట్టమంది. నన్నే రానివ్వలేదు, దళితులు కూడా ఎట్లా ఇస్తారు మీరు, మా మీద నిందేసి ఒక ప్రధానమైన ఛానల్లో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, మేము దళితులు గుడికి ఎందుకు రానియలేదు, మేము ఎప్పుడు అడ్డుకున్నాం, మేము అడ్డుకోలేదా దళితుల్ని, తిరుపతి రమ్మనే చెప్తున్నామే అని ఒకళ్ళు మాట్లాడారు. అసలు అడ్డుకోవటానికి నువ్వెవడమే? అడ్డుకోవటానికి ఈడవడం, పర్మిషన్ ఇవ్వటానికి ఈడవడం, ఎవడైనా పోవచ్చు హిందూ ధర్మం కలిగినోడు. అది దళితులా, ఎస్సీలా, ఎస్టీలా, బీసీలని కాదు కదా, ఒకటి పర్మిషన్ అక్కర్లేదు కదా. ఏదో వివాదాస్పదమైన అంశం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ డిక్లరేషన్ అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే అవసరం ఉండేది కాదు కదా. నువ్వు లడ్డీ కల్తీ చేశావు, దేవస్థానంలో అపవిత్ర కార్యక్రమాలు చేశావు, ఇవన్నీ అంశాలు అయ్యి కాబట్టి నిన్ను అడగాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు డిక్లరేషన్ ప్రొఫైలే లేకుండా చేశావు. ఇప్పుడు పాదయాత్రకు ముందు ఆయన గుడికి వెళ్ళిపోయి పాదయాత్ర చేశాడుగా, పాదయాత్ర చేసిన తర్వాత కూడా గుడికి వచ్చాడని చెప్తున్నాడు కదా ఆయనే. అప్పుడు ప్రభుత్వం డిక్లరేషన్ మీద సంతకం పెట్టినా పెట్టకపోయినా వదిలేసిందిగా. ఇప్పుడు వివాదం అయిపోయింది, ఎందుకంటే మీ ఆధ్వర్యంలో లడ్డూ కల్తీ జరిగింది, వివాదం అయ్యింది, మీరు గౌరవించిన దాఖలాలు లేవు. ఒక ప్రధాన అంశంగా ఉంది, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వాళ్ళు, హిందూ భావాలు కలిగిన వాళ్ళు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్పి పెడితేనే వెళ్ళటం మంచిది అంటున్నారు. నిజంగా దైవం మీద భక్తి ఉంటే పెట్టచ్చు కదా, తప్పే ఉందండి. ఇంకా డిక్లరేషన్ మీద సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం పెరుగుతుందో తప్ప తరగదు కదండి. దేవదేవునికి నువ్వు గౌరవించినట్టే కదా, మన కోసం పెట్టుకోవటం లేదు కదా. అలా దీన్ని ఇలా తిప్పి మాట్లాడుతుంటాం కాబట్టి ఏమోనండి. మరి పెద్ద ఎత్తున ఎన్వి రమణ గారికి తిరుమల దేవస్థానం చైర్మన్ ఇస్తారని చెప్పేసి అని ప్రమోషన్ వర్క్ కూడా జరుగుతుంది. కొంతమంది టీవీ డిబేట్ల దగ్గరకు వచ్చి ఆయనకు మార్కులు వేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం నిజంగా ఇలాంటి నిర్ణయం కనుక తీసుకుంటే అది సహేతుకమైన నిర్ణయం కాదండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను సీని గారు,
కూటమి ప్రభుత్వం విజయ ధరహాసంలో, విజయోత్సవంలో, విజయ ఘట్టంలో ఆంధ్రప్రదేశ్లో కష్టపడ్డ సామాజిక కులాలు, సామాజిక వర్ణాలు, సామాజిక నాయకులు ఉండాలి సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసిన వాళ్ళని విడిచిపెట్టేసి యుద్ధాన్ని కుర్చీలో కూర్చొని చూస్తున్న వాళ్ళకి పదవులు ఇస్తే ఎలా అండి? యుద్ధం చేసిన వాళ్ళని కదా గౌరవించాల్సింది, యుద్ధం చూసిన వాళ్ళని కాదు కదా గౌరవించాల్సింది. ఆ నామినేట్ పోస్టులు ప్రజలకు సేవ చేసి మళ్ళీ భవిష్యత్తులో తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడే పోస్టులు అవి. ఎందుకంటే ఎమ్మెల్యే, ఎంపీ పోస్టులు చాలా తక్కువ ఉంటాయి, అవి అందరికి ఇవ్వలేరు. అత్యధికంగా ఉండేది, ప్రజలకు దగ్గరగా ఉండేవి ఈ నామినేటెడ్ పోస్టులే. వీటికి సిఫారసులు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క లేఖలు అనుసంధానం చేసి లేదా ఇటువంటి కొత్త కొత్త పేర్లు తెస్తే మరి ఇబ్బందికరమే అవుతుంది. ఏ పరిణామం జరుగుతుందో కూడా పెద్దగా స్పష్టంగా చెప్పే పరిస్థితి కూడా లేదు. నిన్న మొన్న కూడా ఒక పెద్ద ఆయన అన్నాడు, TV5 నాయుడు గారికి కనుక చైర్మన్ పదవి ఇస్తే టీటీడీ, మరో ఛానల్ అధినేత అడగొచ్చు కదా, ఇంకో ఛానల్ నేత అడగొచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సమర్థత కాదు కావాల్సింది. ఇప్పుడు బాలకోటకి న్యాయం చేస్తే చీరు గారు ఏమంటుండని భయం, చీరు గారికి న్యాయం చేస్తే బాలకోట ఏమంటుండని భయం, అంతే తప్ప ఇక్కడ దక్షత అంటే ఈ ఖచ్చితత్వం లేకపోతే నాయకుడికి ఎస్ చీరుకి ఇవ్వాలి, ఇంకో బాలకోటకి న్యాయం చెయ్యాలి, వాడు కష్టపడ్డాడు, వాడు యుద్ధం చేశాడు, అది మనం చెప్పగలిగే విధంగా నాయకుడు లేకపోతే ఎలా? కాబట్టి ఏం జరుగుతుందో మరి వెండి తెర మీద వేచి చూడాలి. మీరు అడిగారు కాబట్టి ఎన్వి రమణ గారి మీద నా అభిప్రాయం చెప్తున్నాను. పెద్దలే, నేను పూజించదగ్గ వ్యక్తులు. మా కంచెచర్ల హై స్కూల్లోనే చదివాడు. నేను రాసిన ఒక పుస్తకానికి ముందు మాట కూడా ఆయనే రాశాడు. మా దేవినేని వెంకటరమణకి, దేవినేని ఉమామహేశ్వరరావు గారికి కూడా బంధుత్వం ఉంది. నేను ఆ బడిలో చదివిన వాడినే. ఏదేమైనా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో పార్టీ నాయకుల ఆమోదం కాకుండా ప్రజామోదం ఉండాలండి. మనం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజల శభాష్ అనాలి, కార్యకర్తల శభాష్ అనాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల శభాష్ అనాలి. మనమే తుమ్మి మనమే జీవించుకున్నట్టుగా నేను శ్రీని గారికి ఇచ్చి, శ్రీని గారు నాకు ఇచ్చి పంపకాలు కాకూడదు. అలా చేసుకుంటే పరిపాలనలో ఎంత కష్టపడ్డా, ఎంత చెమట వచ్చినా, ఎంత వరదల్లో తిరిగినా నిష్ప్రయోజనం అవుతుంది. రాజకీయాల్లో కానీ ప్రజాసేవలో కానీ ప్రత్యర్థిని ఢీ కొట్టగలిగే దమ్ము కలిగిన నాయకులని, ప్రజలకి దగ్గరగా ఉండే నాయకులని పరమావధిగా ఇవ్వాలి సార్. దానికి పెద్ద బజకీర్తులు, పెద్ద స్టార్లు, గీర్లే అవ్వనక్కర్లా. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో మరి టీటీడీ బోర్డు చైర్మన్ అనేది. ఇది రేపొద్దున దసరా పండగ కల్లా ఈ నియామకం కూడా తెర మీదకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మరీ టీటీడీ యొక్క ప్రశస్తం పెరిగింది కాబట్టి ఈ తిరుపతి తిరుమల అపవిత్ర కార్యక్రమాలు, జగన్మోహన్ గారి టార్గెట్ కూడా పెరిగిపోయింది. రేపు రానున్న భవిష్యత్ రాజకీయాల్లో కూడా ఈ యొక్క ప్రక్రియ, ఈ తిరుపతి లడ్డు కల్తీ ప్రక్రియ కానీ, ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకోకుండా బయటకు వెళ్తున్న విధానంగా ఒక ప్రధానమైన అంశంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చే ప్రయత్నం కూడా చేస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఘట్టం ఓ ప్రధాన ఘట్టం అవుతుంది ప్రజల ముందు. ఇవన్నీ ఆలోచించుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదండి. ధన్యవాదాలు బాలకోటి గారు, మీరు చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆయన రాష్ట్రానికి చేసింది తక్కువే, సో దానివల్ల ప్లస్ అలాగే ఇంత సాఫ్ట్గా ఉంటే కుదరదు సార్. ఇంత సాఫ్ట్ నేచర్గా వెళ్తూ ఉంటే ఆయన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్గా పనిచేసిన కేసుల్లోన జగన్ గారి విషయం కేసుల్లోన పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా డిక్లరేషన్ విషయం లాంటి విషయాల్లో గట్టిగా లేకపోతే కష్టం అయిపోతుంది. ప్లస్ మీరు చెప్పినట్టు కార్యకర్తలు ఖచ్చితంగా అంటే పార్టీ కోసం పనిచేసి ఇన్ని రోజులు కష్టపడి పార్టీ కోసం పనిచేసిన మీకు ఇంకొక ప్రధానమైన మాట చెప్తాను సార్. ఇప్పుడు ఈ 3 రాజధానుల బిల్లు ఉంది చూసారా, మా హైకోర్టు కొట్టేసింది కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
3 రాజధానులు పెట్టే అర్హత లేదు. అమరావతి రాజధాని మ్యాండమస్ తీర్పు ఇచ్చింది కదా, 372 పేజీలు. ఉమ్, దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు కదా ఆయన, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్. అది కూడా పెండింగ్ లోనే ఉంది. ఎన్వి రమణ గారు ఏం చేయలేదు దాన్ని. అదే మరి. మేము ఆశించాం, ఉమ్, ఎన్వి రమణ గారు సీట్లో కూర్చోగానే ఆ, సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును బలపరుస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుందని అనుకున్నాం. ఎందుకంటే రాజధాని సంబంధించిన వ్యక్తి కాబట్టి. ఆ ఉమ్, ఇప్పటి వరకు అదేం లేదు. ఆయన మీద కూడా రాజధాని ఆరోపణలు ఉన్నాయి. రాజధానిలో ఎన్వి రమణ గారు కూడా భూములు కొనడం పిల్లలకని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించాడు. ఉమ్, వాళ్ళ పచ్చపాపర్లో కూడా బాగా రాశారు. ఉమ్, అలా తీర్పు మీద కూడా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఉమ్. కాబట్టి ఆ మాట అనాల్సి వస్తుంది. కరెక్ట్ సార్. అంటే మరి ఇలా నానుస్తూ ఉండే వాళ్ళని ఇలా టీటీడీ బోర్డ్ చైర్మన్ లాంటి ప్రతిష్ట పదవులు చూసుకోవాలి. మరి మీరు చెప్పినట్టు గవర్నర్ ఇలాంటి పోస్టులే వాళ్ళకి సముచితంగా ఉంటాయి. ఇలాంటి టీటీడీ లాంటి విషయాల కంటే పెద్దలు ఆలోచించుకొని కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటే బాగుంటుందని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.